Hello guys, welcome back to my channel. It's Bhavi's World. సో ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాను చూస్తున్నారా? సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం కేరళ. సో బెంగళూరు నుంచి కేరళ వెళ్తున్నాం కార్లో. సో ఫస్ట్ మేము ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యాము. సో మధ్యలో సేలం, కోయంబత్తూర్ ఇవన్నీ వస్తాయి కదా. సో అలా జర్నీ స్టార్ట్ అవ్వకుండా వెళ్ళాం. సో ఇక్కడ సేలంలో మేము డిన్నర్ చేసాము అనమాట. సో తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో మేము వచ్చేసి డైరెక్ట్గా కేరళ వెళ్ళడం లేదు, మధ్యలో హాల్ట్ చేస్తున్నాం. సో ఇన్ కోయంబత్తూర్. సో కోయంబత్తూర్లో రూమ్ తీసుకొని అక్కడ రెస్ట్ తీసుకున్నాము. సో నెక్స్ట్ డే వీడియో అనమాట ఇది. ఫ్రెష్గా లేసాను. సో అక్కడ చిన్న రూమ్ టూర్లోకి చూపిస్తున్నాను. చిన్న రూమ్, ఇట్ వాజ్ కంఫర్టబుల్. సో నైట్ స్టేకి 1 డేకి కాబట్టి వీ కెన్ అడ్జస్ట్ దట్. సో ఇది కోయంబత్తూర్. బాగుంది, ఇట్ వాజ్ గుడ్. కోయంబత్తూర్ చాలా పెద్దదండి, ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్. సో రెడీ అయిపోయాను. నెక్స్ట్ డే రెడీ అయిపోయి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం స్ట్రైట్ కేరళ అనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అవ్వగానే మనకి మ్యాండేటరీ కదా ఒక సెల్ఫీస్ తీసుకోవడం. సో మేమంతా ఫ్యామిలీతో వెళ్తున్నాము, ఫ్యామిలీ ట్రిప్ అనమాట. సో ఇట్ వాజ్ వెరీ గుడ్, బట్ కొంచెం లాంగ్ అనిపించింది. ఇది నా ఫేవరెట్ లెమన్ సోడా. సో ఆబ్వియస్లీ ప్రతి జర్నీలో ఐ విల్ హ్యావ్ ఇట్. సో ఇంకా లాంగ్ జర్నీ కదా, మేము చాలా చాలా టైర్డ్ అయిపోయినాం. చూడండి, మా అక్క వాళ్ళ కూతురు మేము బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో అలా వెళ్తూనే ఉన్నాం. సో అక్కడ లక్ష్మీ హోటల్ అని ఉంది, అక్కడ ఫుడ్ తిన్నాం. ఫస్ట్ టైం కేరళ ఫుడ్ తిన్నాం. ఇట్ వాజ్ వెరీ నైస్, బాగుంది. వీ కెన్ హ్యావ్ ఇట్. సో అక్కడ మంచిగా తినేసా. ఇంకా మళ్ళీ ఇంకా స్ట్రెయిట్గా మేము డైరెక్ట్గా ఆలపూజ వెళ్ళాము. కేరళలో ఆలపూజ. వై అంటే సో అక్కడ మనం బోట్ హౌస్కి వెళ్తున్నాం అనమాట ఈరోజు. సో ఇంకా ఫుల్ ఎక్సైటింగ్గా వెళ్తూ ఉన్నాము. నేను యాక్చువల్లీ కేరళలో చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా, బట్ ఇట్ వాజ్ వెరీ హాట్. వెదర్ చాలా చాలా హాట్గా ఉంది. సో ఇంకా ఫైనలీ మనం వచ్చేసాం. మనం చిన్న బోట్స్ అన్నీ అవి చూసాం కదా, ఇది జస్ట్ 1 hour 2 hours లైక్ హాఫ్ డే రెంటెడ్గా వస్తుంది. బట్ మనం ఇప్పుడు వెళ్ళిపోయేది టోటల్ 1 day ప్యాకేజ్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. Don't you tell me what I supposed to do? You're better off without me. Don't you tell me what I supposed to do when I'm walking on the streets half naked? It's part of me, it's part of me. When I'm making my brain makeup, it's part of me, it's part of me. When you're crushing all my dreams and you're making me సో మేము ఒక 3 bedroom బోట్ హౌస్ తీసుకున్నామండి. సో ఎవ్రీ రూమ్ ఎలా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంది, చాలా నీట్గా ఉంది. ఇట్ వాజ్ వెరీ నైస్. I'm supposed to do. సో కింద ఫ్లోర్ అంతా మనకి బెడ్రూమ్స్ వస్తాయి. సో అలాగే మనం పైకి వెళ్తే మనకు పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది. సో అదంతా మనకే. సో 1 day స్టే తీసుకుంటున్నాం కాబట్టి యూ కెన్ యూజ్ ఆల్ ద బోట్ అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. సో మనకి ఇక్కడ షెఫ్స్ ఉంటారు, అండ్ డ్రైవింగ్ చేసే డ్రైవర్ ఉంటారు, అండ్ ఇంకా ఎక్స్ట్రా సర్వ్ చేయడానికి ఇంకొకరు ఎక్స్ట్రా ఉంటారు. సో 3 people ఉంటారు. మనతో హోల్ డే ఉంటారు అన్నమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. లైఫ్ టైంలో మనం డెఫినెట్లీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఐఎమ్ ఎంజాయింగ్ ద వ్యూ. ఇంకా స్టార్ట్ అవ్వలేదు బోట్, బట్ ఇట్ ఈస్ వెరీ నైస్. ఆ నేచర్ అంతా చాలా బాగుంది. సో ఈవినింగ్ 4 అవ్వగానే 4-5 అలా అవ్వగానే మనకు స్నాక్స్ ఇచ్చారు, లైక్ టీ అండ్ పకోడాస్, బజ్జీస్ అని ఇచ్చారు. సో ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ ద రైడ్. ఇదిగోండి స్టార్ట్ అయింది, చూసారా? ఇట్ వాజ్ వెరీ నైస్. సో ఇక్కడ నుంచి మనకు 2-3 hours మనకు మొత్తం వాటర్ మీద
వెళ్తూనే ఉంటాము. సో మధ్య మధ్యలో ఒక చిన్న విలేజెస్ వస్తాయి, అవి చూసుకుంటూ వెళ్తాం అనమాట. సో మళ్ళీ నైట్కి 8 o'clock అంతా మనం రిటర్న్ వచ్చేస్తాము. బికాజ్ అలౌ చేయరంట, ఆఫ్టర్ 2 లేట్ నైట్ అలౌ చేయరంట. సో అన్ని బోట్స్ అక్కడ స్టాప్ చేసేస్తారు ఎక్కడికక్కడ అన్నమాట. I know what I'm supposed to do. Rainmaker, I know what I'm supposed to do. When you're crushing on my dreams and you're making me so full. సో ఇలా వెళ్తుంటుంది కదా, మధ్యలో ఏంటంటే మనకు స్పీడ్స్ బోట్స్ అని వస్తాయి. సో అక్కడ పర్ హెడ్ 300-400 ఛార్జ్ చేస్తారు. లైక్ మంచిగా ఆ బోట్లోంచి వెళ్ళి అందులో వెళ్ళి వీ కెన్ గో అరౌండ్, స్పీడ్ బోట్ వేసి మరి రావచ్చు ఇఫ్ యూ వాంట్. బట్ ద ప్లెజెంట్ ఫీల్ అయితే వస్తుంది మనకు అలా వాటర్లో వెళ్తే. ఇట్ ఈస్ వెరీ నైస్, కామింగ్గా ఉంటుంది. I know what I'm supposed to do. సో నేను చూసారా ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నాను. సో ఆయన చెప్పాడు యూ కెన్ డ్రైవ్ అండి అని చెప్పాడు. సో మేమందరూ కూడా అలా ట్రై చేసాం ఏదో అలా. ఇట్ వాస్ వెరీ టైట్ యాక్చువల్లీ, మనకి చూసినంత ఈజీ కాదు, ఇట్ వాస్ వెరీ టైట్. అలా రిలాక్స్ అవుతుంటే ఒక స్టాప్ విలేజ్ వస్తుంది, అక్కడ స్టాప్ చేస్తారు. సో ఇట్స్ ఎ ఫిష్ మార్కెట్. సో అక్కడ మనకు అడుగుతారు లైక్ ఫిషెస్ కావాలా, క్రాబ్స్ కావాలా, ప్రాన్స్ కావాలా. సో ఇష్టమైనవన్నీ తీసుకోవచ్చు, మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా వండిస్తారు అన్నమాట. సో మేము అక్కడ తీసేసుకున్నాం ఫిషెస్ అన్నీ. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది బోట్ రిటర్న్ అనమాట. సో ఇట్స్ లైక్ 8:30కి అంతా మనకు డిన్నర్ కూడా పెట్టేస్తారు. సో ఆ రోజు మా అక్క బావ వాళ్ళ యానివర్సరీ ఉంది, అందుకే మేము బోట్ హౌస్కి వెళ్ళాం డైరెక్ట్గా. సో సెలబ్రేట్ చేసుకున్నాం అక్కడ అందరు ఫ్యామిలీ అందరు కలిసి. ఇట్ వాజ్ వెరీ నైస్. సో అందరు కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా ఏదైనా ప్లేస్కి వెళ్ళి. గుడ్ మెమొరీ అన్నమాట. ఇంకా నేను మా అక్క కూతురు ఆడింది ఆట, పాడిందే పాట. సో ఇలా వెళ్తున్నప్పుడు మనకి టెంపుల్ వచ్చింది, ఒక టెంపుల్. మనకు కావాలంటే ఆపుతారు. సో టెంపుల్లో కూడా స్మాల్ స్మాల్ బోట్స్లో వచ్చి మళ్ళీ మొక్కుంటున్నారు అక్కడ. సో అలా వెళ్తూ ఉంటాయి కొన్ని బోట్స్ మాత్రం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ మాయ చేసేవాలో ఒక సీన్ జరిగింది, ప్రపోజల్ సీన్. సో ఆ ప్లేస్ అనమాట ఇది. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. మొత్తం లైట్స్ అన్నీ ఉన్నాయి, సూపర్ ఉంది చూడడానికి.
ఇంకా 8:30 సంథింగ్ అయింది టైం. సో డిన్నర్ ఇచ్చేసారు. సో చాలా ఐటమ్స్ ఇచ్చారండి. నాన్ వెజ్ ఇచ్చారు, వెజ్ ఇచ్చారు. సో మాకు వెజ్ కాబట్టి వెజ్ తింది, మేము నాన్ వెజ్ తిన్నాం. ఫిష్ ఇచ్చారు, చికెన్ కర్రీ ఇచ్చారు, చపాతీ, సో అన్ని ఐటమ్స్ ఇచ్చారు. దాల్ అండ్ బెండకాయ కర్రీ, సో ఇలా పన్నీర్ కర్రీ, వెజ్ వాళ్ళందరికీ సపరేట్ అండ్ నాన్ వెజ్ వాళ్ళందరికీ సపరేట్ ఇచ్చారు. సో మంచిగా తిన్నాం మేము. బికాజ్ మార్నింగ్ నుంచి ఫుల్ స్ట్రెయిన్ కదా అండ్ కొత్త ఫుడ్ కదా. బట్ ఈ షెఫ్ వచ్చేసి అభి అని అన్న అన్నారు. సో ఆయన చాలా బాగా చేశారు. అద్దరిపోయినాయి వంటలు అయితే. నేనైతే మంచిగా తినేసాను. ఫుల్గా తిని ఇంకా పడుకునేసాం. ఫుల్ అలిసిపోయాం కదా. సో వి జస్ట్ స్లెప్ట్. ఇంకా ఆ రోజు అలా ముగిసిపోయింది. ఇది పార్ట్ 1 అండి. సో నెక్స్ట్ ఇంకా రాబోతున్నాయి అదిరిపోయే లొకేషన్స్లో. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కమెంట్. బాయ్ బాయ్.